వడ్లే కాదు, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, మక్కలు కొన్నాం, మిర్చి కొన్నాం. ఏది వండిస్తే రైతు కనీస మద్దతు ధర ఇచ్చి 1000 కోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వానికి దాన్ని నిల్వ ఉంచి గోదాములు కట్టి నిల్వ ఉంచి 1000 కోట్ల నష్టం వచ్చినా రైతు నష్టపోవద్దని చెప్పి రైతు రాజు లెక్క ఉండాలని చెప్పి కొన్నాడు కేసీఆర్. కండ్లకు అద్దుకొని కొన్న ప్రభుత్వాన్ని పక్కకు పెట్టుకున్నాం. ఇలా కాళ్ళు పట్టుకున్నా కొనని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చి పెట్టుకున్నాం. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఆయన 2 పంటలకు రైతు బంధు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా. ఇలా యూరియా ఇస్తలేడు కదా, రైతు బంధు దేవుడెరుగు. యూరియా దిక్కులేదు, మళ్ళీ తీసుకొస్తా, ఆనాటి రోజులు వెనకటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు. మన ఎల్లారెడ్డిపేటలో వెంకటాపూర్లో నాకు యాదికున్నది, 2009-10లో మునిగే ఎల్లయ్య అనే ఓ రైతు, దళిత రైతు, లైన్లో నిలబడి ఆయనతో చక్కెర చక్కనే పడిపోయి చచ్చిపోయింది. నేను పోయినాడికి. ఆ రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ, శ్రీధర్ బాబు గారు మంత్రి, అందరం పోయినవాడికి ఆ ఎల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి. మళ్ళా ఎరువుల దుకాణాల ముంగట చెప్పుల లైన్లు, మళ్ళా రైతులు సొమ్మసిల్లి పడిపోవడం, ఆఖరికి ఇవాళ కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బ దాకి రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇలా రైతు బంధించుడు దేవుడెరుగు. ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడపోయినాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీకి పోతున్నాయట. రైతుల ధాన్యంకు సంచులు లేవు, రాహుల్ గాంధీకి పోతున్నాయి. సంచులలో మొత్తం మూటలు మూటలు పోతున్నాయి. ఈ పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణలో. ఇక ముఖ్యమంత్రి గారి భాషకైతే ఆయనకు రోజుకు 2 సార్లు మొక్కాలి. ఎన్నడిలే నేను ఇటువంటి ముఖ్యమంత్రి మాటలు ఇటువంటివన్నైతే నేను ఎవరిని చూడలే. చాలామందిని చూసిన నేను కూడా, నాకు కూడా 50 ఏళ్ళు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారిని చూసిన, తర్వాత చెన్నారెడ్డి గారిని చూసిన, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసినా ఆఖరికి సన్నాసిని చూస్తున్నాయి ఇప్పుడు. ఏం మాటలు అవి, ఎంత గలీజు మాటలు. మొన్న అడిగండి ఎవరు ఒక ఆయన, మరి మీ వాళ్ళందరూ పెద్ద సిపాయిలు లెక్క నరికితిరి కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటివి, రైతులకు బోనస్ అంటివి, మీదికెళ్ళి 100 రోజుల్లో ఇజ్జెత్తా అంటివి, అజ్జెత్తా అంటివి, మరి 100 రోజులు పోయి 900 రోజులు అయిపోయాయి. ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారి మాట ఏమంటాడు? 30 రోజులలోనే ఎంత పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా పిల్లలు 3 నెలల్లో పుట్టారని? అందరికీ పిల్లలు ఉన్నారు, లగ్గమైన వాళ్ళు ఉన్నారు, తెలియదా మాకు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మొగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి అయింది, ఇది ఏం కర్మరా నాయన మనకన్నా కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 30 నెలలు పుట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే. ఏం చేస్తాడు? ముఖం బాగా లేక అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన